ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రైతులకు 3000 పెన్షన్ అర్హతలు ఇవే. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పేద ప్రజల కోసం చాలా పథకాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా రైతుల కోసం కేంద్రం ప్రత్యేక పథకాలు రూపొందించింది. ఇవి అన్నదాతలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ పథకాలన్నీ సాగు చేస్తున్న రైతులకు అండగా ఉంటాయి. 60 ఏళ్లు వచ్చాక చాలా మంది వ్యవసాయ పనులకు దూరం అవుతారు. అలాంటప్పుడు వారికి ఎలాంటి ఆదాయం ఉండదు. అనేక ఆర్థిక ఇబ్బందులు వారిని వేధిస్తూ ఉంటాయి. అన్నదాతల సమస్యలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పేరిట ఒక పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకంలో చేరిన వారు 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెల 3000 అందుకోవచ్చు. ఫినాన్షియల్ సెక్యూరిటీ అందించే ఈ పథకాన్ని చిన్న రైతులు అంటే తక్కువ భూమి ఉన్న రైతుల కోసం రూపొందించారు. వృద్ధాప్యంలో వాళ్ళు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. స్కీమ్లో ఎవరు చేరవచ్చు? 18 నుండి 40 ఏళ్ల మధ్య వయసున్న రైతులు ఈ పథకంలో చేరవచ్చు. రైతుల పేర్లు దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భూమి రికార్డుల్లో తప్పనిసరిగా ఉండాలి. అంతేకాదు 2 హెక్టార్లు అంటే దాదాపు 5 ఎకరాల వరకు సాగు భూమి ఉండాలి. ఇందులో చేరిన రైతులు 60 ఏళ్లు దాటితే ప్రతి నెల కనీసం 3000 పెన్షన్ అందుకుంటారు. ఈ మొత్తం వారి బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. ఈ పథకంలో చేరిన రైతు మరణిస్తే వారి భార్య లేదా భర్తకు ఆ రైతు పొందుతున్న పెన్షన్లో సగం మొత్తం ఫ్యామిలీ పెన్షన్గా వస్తుంది. ఈ ఫ్యామిలీ పెన్షన్లను రైతు భార్య లేదా భర్త మాత్రమే పొందగలరు. నేషనల్ పెన్షన్ స్కీమ్, ESI స్కీమ్, EPFO స్కీమ్స్లో చేరిన వారు ఈ పథకానికి అనర్హులు. ఇతర సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో చేరిన వారు కూడా ఇందులో జాయిన్ అవ్వలేరు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన రైతులు కూడా ఈ పెన్షన్ లభించరు. అయితే ఎంత డిపాజిట్ చేయాలి? ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ పథకంలో చేరిన రైతులు తమకు 60 ఏళ్లు వయసు వచ్చే వరకు ప్రతి నెల 55 నుంచి 200 రూపాయల వరకు డిపాజిట్ చేయాలి. ఒకవేళ 60 ఏళ్లు పూర్తి కాకముందే రైతు చనిపోతే వారి లైఫ్ పార్ట్నర్ ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. రైతులు ఎంత డిపాజిట్ చేస్తారో దాని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం మంత్లీ పెన్షన్ డిపాజిట్ చేస్తుంది. ఉదాహరణకు నెలకు 3000 పెన్షన్ కావాలి అంటే 18 ఏళ్ల రైతు ప్రతి నెల 55 రూపాయలు, 40 ఏళ్ల రైతు ప్రతి నెల 200 రూపాయలు ప్రీమియం డిపాజిట్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు: ఈ పథకంలో చేరాలంటే ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, పేరు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఫోన్ నంబర్, ఈమెయిల్ ID, లైఫ్ పార్ట్నర్ డీటెయిల్స్ కూడా అందజేయాలి. PM కిసాన్ అకౌంట్కి కూడా అందించవచ్చు. అర్హత కలిగిన అన్నదాతలు సమీపంలోని మీ సేవా సెంటర్కు వెళ్లి ఈ పథకంలో చేరవచ్చు. 60 ఏళ్లు నిండిన తరువాత పెన్షన్ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.